రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాడులు ఆపకపోతే ప్రతి చర్య తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో మూగ జీవాలకు సంరక్షణ కరువైందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పశు వైద్యశాలల్లో మందుల కొరత, సంచార వాహన సేవల్లో అంతరాయంపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు హరీష్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, దాడులు ఆపకపోతే చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రైతులపై దాడి చేశారంటూ పార్టీ నేతలతో కలిసి డీజీపీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్. రైతులపై దాడి చేయడం రేవంత్ దుర్మార్గపు పాలనకు పరాకాష్ట అని విమర్శించారు కేటీఆర్. శాంతియుతంగా ట్రాఫిక్ కి అంతరాయం కాకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం నిరసన చెప్పే క్రమంలో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తూ ఉన్నారు. 50 మంది కిరాయి మూకలు నిరసన శిబిరం మీద దాడి చేసి ఆకస్మికంగా సుతిల్ బాంబులేసి గుడ్లు, చెప్పులు, రాళ్లు కొట్టి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు లేకుండా పోయాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన నిరసనలు చేస్తుంటే హేయమైన చర్య అని విమర్శించారు జగదీష్ రెడ్డి. శాంతియుతమైన పద్ధతిలో రోడ్డు పక్కన టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది గుండాలు కలిసి దాడి చేసి టెంటును కూలగొట్టి కార్యకర్తల మీద దాడి చేసి రాళ్లతోని, కోడిగుడ్లతోని, స్మృతిని బాంబులతోని చేసిన ఆ దుర్మార్గం, దాంట్లో పోలీసులు కూడా భాగస్వాములై టెంటును కూలగొడుతున్న విషయం వీడియోలలో స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ పాడి సంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగ జీవాల సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మూగ జీవుల మౌన రోదనను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొందని విమర్శించారు. పశు వైద్యశాలల్లో మందుల కొరత, పశు వైద్య సంచార వాహన సేవల్లో అంతరాయంపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖతయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న కవితను పరామర్శించారు నేతలు. 27న లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.